Gurubhyo Namaha. Today class is Matrices, class number 6. In previous classes, I told that 7 problems in matrices on operations. That means addition of matrices, subtraction of matrices and multiplication of matrices and based on entries. Okay? మనకి ఎంట్రీస్ యొక్క జనరల్ ఫార్మేట్ ఎలా ఇచ్చినప్పుడు వాటి యొక్క ప్రాబ్లమ్స్ ఏ విధంగా చేయాలో కొన్ని చేసాం. ఓకే, టుడే ఆన్వర్డ్స్ నౌ కంటిన్యూయింగ్ ఆన్ ప్రాబ్లమ్స్. ఓకే, ప్రాబ్లం నెంబర్ 8. వాట్ ఈస్ ప్రాబ్లం నెంబర్ 8? ద 8th క్వశ్చన్ ఈజ్ ఇఫ్ A ఈజ్ ఈక్వల్ టు n by n మ్యాట్రిక్స్ సచ్ దట్ Aij ఈజ్ ఈక్వల్ టు I ప్లస్ j హోల్ స్క్వేర్ దెన్ ఫైండ్ ట్రేస్ ఆఫ్ A. అంటే మనకి మ్యాట్రిక్స్ యొక్క జనరల్ ఫార్మేట్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? Aij ఆఫ్ ఆర్డర్ n by n. దట్ మీన్స్ దిస్ ఈజ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్. ఓకే, వాట్ ఈస్ ది ఎంట్రీస్ ఫార్మేట్? అందులో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా ఏ ఫార్మేట్లో ఉన్నాయంటే కనుక Aij ఈజ్ ఈక్వల్ టు I ప్లస్ j హోల్ స్క్వేర్ ఆ ఫార్మేట్లో ఉన్నాయన్నమాట. అంటే అన్ని ఎలిమెంట్స్ కూడా A11, A12, A13, A1n సో ఆన్ గోన్ లైక్ దిస్ ఆల్ ఎంట్రీస్ ఇన్ ది ఫార్మేట్ I ప్లస్ j హోల్ స్క్వేర్. దెన్ ఫైండ్ ది ట్రేస్ ఆఫ్ A. First of all, what is the meaning of the trace of A? In a square matrix, the trace is defined by sum of the principal diagonal elements. And A11, A22, A33, A44, go on like this. The summation of all these elements is called trace of given matrix. It is denoted by TR at A. This is trace of a matrix. First of all, what is given? Solution. Aij is equal to I plus j whole square. Okay, I don't want all those elements. నాకు ఈ మ్యాట్రిక్స్లో ఉన్నటువంటి అన్ని ఎలిమెంట్స్ తోటి పని లేదు. నేను ఫైండ్ అవుట్ చేయవలసింది ట్రేస్. ఆ ట్రేస్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. బై ది డెఫినేషన్ ఆఫ్ ట్రేస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ దట్ ఈక్వల్ టు TR at A ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది principal diagonal elements. Okay, that equal to A11 plus A22 plus A33 go on like this ANN. నాకు కావాల్సింది ఏంటంటే కనుక అందులో ఉన్నటువంటి అన్ని ఎలిమెంట్స్ తోటి పని లేదు. Aij మ్యాట్రిక్స్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందో మీకు డెఫినేషన్లో చూపించాను. A11, A12, A13 గో ఆన్ లైక్ దిస్ A1n. అలాగే n రోస్ n కాలమ్స్ ఉంటాయన్నమాట. అదే మీకు ఎగ్జాంపుల్లో m by n మ్యాట్రిక్స్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి నాకు అందులో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటితోటి పని లేదు. నాకు కేవలం ఈ ఎలిమెంట్స్ మాత్రమే కావాలి. ఈ ఎలిమెంట్స్ అన్నిటిని యాడ్ చేస్తే కనుక వీ గెట్ ది ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. So, what is the value of A11? A11 is equal to 1 plus 1 whole square, that equal to 2 square. 1 plus 1, 2. A22 means I is equal to 1, J is equal to 1. We get A11. I is equal to 2, J is equal to 2. We get A22. That equal to 2 plus 2 whole square. That equal to 4 square. A33 is equal to 3 plus 3 whole square, that equal to 6 square. Go on like this. ANN. What is the value of ANN? Is equal to n plus n whole square, that equal to 2n whole square. So we get all these values according to the formula Aij is equal to I plus j whole square. అంటే మనకి వాడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? Aij అనేది ఒక స్టాండర్డ్ ఫార్మేట్లో ఉన్నటువంటి మ్యాట్రిక్స్ ఉంది. ఈ మ్యాట్రిక్స్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏ ఫార్మేట్లో ఉన్నాయంటే కనుక Aij ఈజ్ ఈక్వల్ టు I ప్లస్ j హోల్ స్క్వేర్ ఫార్మేట్లో ఉన్నాయని చెప్పాడు. అయితే వాడు ఫైండ్ ది ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ అన్నాడు. ట్రేస్ అంటే ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ అన్నింటిని యాడ్ చేస్తే కనుక మనకి ట్రేస్ వస్తుంది. అయితే ప్రిన్సిపల్ డయాగనల్స్ ఎలిమెంట్స్ అని ఏ ఫార్మేట్లో ఉంటాయి, మళ్ళీ ఆ ఎలిమెంట్స్ ఒక ఫార్మేట్ ఉంటుంది. ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ అన్నీ కూడా A11, A22, A33, A44 గోన్ లైక్ దిస్ ANN. ఈ ఫార్మేట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్. అవే రాశాను ఇక్కడ నేను. సో ఈ సమ్మేషన్ అంతా కూడా మనకి ఏమొస్తుందంటే కనుక వీ గెట్ ది ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. ఓకే, సో ఇవన్నీ కూడా నేను క్యాలిక్యులేట్ చేశాను. ఇవి ఎలా క్యాలిక్యులేట్ చేశాను? వాడు ఒక ఫార్మేట్ ఇచ్చాడు. I ప్లేస్లో 1, J ప్లేస్లో 1 తీసుకుంటే A11 1 plus 1 హోల్ స్క్వేర్ 2 స్క్వేర్. అలాగే A22 4 స్క్వేర్, A33 6 స్క్వేర్. ఓకే, అలాగే ANN అలా ప్రిన్సిపల్ డయాగనల్స్ అన్ని కలుపుకుంటూ వస్తే ఇంత వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేస్తే కనుక వాల్యూ ఎంత వస్తుందో చూద్దాం. ఓకే, ట్రేస్ ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు ది డెఫినేషన్. A11 వాల్యూ 2 square
4 square plus 6 square plus go on like this 2n whole square that equal to 2 square కామన్ తీన్ 2 స్క్వేర్ కామన్ తీస్తే 1 ప్లస్ ఇక్కడ 2 స్క్వేర్ కామన్ తీసాం ఇంకేముంటుంది ఇక్కడ 2 స్క్వేర్ కామన్ తీస్తే 1 స్క్వేర్ 2 స్క్వేర్ ఇంటూ 1 స్క్వేర్ 2 స్క్వేర్ నెక్స్ట్ 2 స్క్వేర్ ఇక్కడ 3 స్క్వేర్ గోన్ లైక్ దిస్ 2 స్క్వేర్ కామన్ తీసాం కాబట్టి 2 స్క్వేర్ ఎన్ స్క్వేర్ మనకి ఎన్ స్క్వేర్ మిగులుతుంది. మనం లోయర్ క్లాసెస్లో నేర్చుకున్నాం సమ్ ఆఫ్ ది ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 1 ప్లస్ n ఈజ్ ఈక్వల్ n ఇంటూ n ప్లస్ 1/2. అలాగే సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 1 లైక్ దిస్ n స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6. సిమిలర్లీ 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ ప్లస్ 1 లైక్ దిస్ ప్లస్ n క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు n స్క్వేర్ ఇంటూ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 4. ఇప్పుడు మనం యూజ్ చేయవలసిన ఫార్ములా ఏంటంటే కనుక 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ n స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయాలి దట్ ఈక్వల్ టు 2 స్క్వేర్ మీన్స్ 4. 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 by 6 that equal to 2 ఇందులో 2 times ఇందులో 3 times that equal to what is the value 2/3 n into n plus 1 into 2n plus 1. ఓకే ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. అంటే మన మ్యాట్రిసెస్లో కొంచెం డీప్గా ప్రాబ్లమ్స్ అవి చేయవలసి వస్తే కనుక ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అవి ఉంటాయి కదా మనకి ఎంసెట్లో కానీ ఈసెట్లో కానీ జేఈ మెయిన్స్లో కానీ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా బాగా ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది. ఓకే సో ఏజే ఫార్మేట్ ఇచ్చాడు దాని నుంచి ట్రేస్ డెఫినేషన్ ప్రకారం సమ్ ఆఫ్ ది ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ ఇందులో ఈ వాల్యూస్ అన్నీ కూడా దీని నుంచి క్యాలిక్యులేట్ చేస్తామన్నమాట. ఇవి క్యాలిక్యులేట్ చేసి మనం ఇక్కడ రెడీ చేసుకున్నాం అవన్నీ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేసాం. అయితే ఇది సింప్లిఫికేషన్ చేయడం రావాలి. ఇది ఒక జీపీ అవనండి ఏపీ అవనండి హెచ్పీ అవనండి మీరు ఏ ఫార్ములాస్ అయినా యూజ్ చేయండి. నేనేం చేశానంటే సింపుల్గా ఉంటుందని ఎన్నిటిలో 2 స్క్వేర్ కామన్గా ఉంది కాబట్టి 2 స్క్వేర్ కామన్ తీస్తే 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ n స్క్వేర్ ఇదంతా కూడా సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అన్నమాట. నా దగ్గర ఫార్ములా ఉంది అది సబ్స్టిట్యూట్ చేశాను n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6 2 ఇందులో 2 టైమ్స్ ఇందులో 3 టైమ్స్ వీ గెట్ ఫైనల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 2/3 ఇంటూ n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1. అంటే మీకు ఇచ్చినటువంటి ఈ మ్యాట్రిక్స్లో ఎంట్రీస్ ఈ ఫార్మేట్లో ఉంటే అందులో ట్రేస్ వాల్యూ ఎంత అంటే కనుక ఈ విధంగా ఉంటుంది. అంటే ట్రేస్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు న్యూమరికల్గా వాల్యూస్ ఇచ్చినప్పుడు చాలా ఈజీగా కడతాం. మనం ఏదో 3/3 మ్యాట్రిక్స్ ఇస్తే సమ్ ఆఫ్ ది ఎలిమెంట్స్ కట్టమంటే కడతాం ఏదో 2 + 3 + 5 అని. బట్ ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ట్రేస్ ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. అంటే ఈ బేసిక్స్ అన్నీ కూడా మీకు తెలియాలన్నమాట ఈ పాయింట్స్ అన్నీ కూడా. ఓకే సో ఇన్ దిస్ క్లాస్ ప్రాబ్లమ్ నెంబర్ 8 ఈజ్ ఓవర్. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ ప్రాబ్లమ్ నెంబర్ 9. ఓకే ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ 9th one. If A is equal to given one 3/3 matrix and B is equal to given 3/3 matrix, then examine whether A and B are commute with respect to product or multiplication. అంటే మీకు A 3/3 మ్యాట్రిక్స్ ఇచ్చి B 3/3 మ్యాట్రిక్స్ ఇచ్చి వాడు ఎగ్జామిన్ చేయమంటున్నాడు అంటే టెస్ట్ చేయమంటున్నాడు. A and B are commute అంటే దట్ మీన్స్ కాంపిటేటివ్ లా అంటే కనుక ఇక్కడ ఏ ఇంటూ బీ చేసిన బీ ఇంటూ ఏ చేసిన రెండు ఈక్వల్ అయితే కనుక దట్ ఈస్ కాంపిటేటివ్ లా. సపోజ్ ఏబీ ఈజ్ ఈక్వల్ టు బిఏ ఈజ్ వన్ ఆఫ్ ది ప్రాపర్టీ ఇన్ రియల్ నెంబర్స్. కాంపిటేటివ్లో ఏం చెప్తుందంటే కనుక ద ప్రొడక్ట్ ఆఫ్ ఏబీ ఈజ్ ఈక్వల్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ బిఏ బోత్ ఆర్ ఈక్వల్ అయినాయి అనుకోండి దిస్ సాటిస్ఫైస్ ది కాంపిటేటివ్ లా. ఆ కమ్యూట్ అవుతున్నాయా లేదా చెక్ చేయమంటున్నాడు. అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి ఏ వాల్యూని బీ వాల్యూని ఏ మ్యాట్రిక్స్ని బీ మ్యాట్రిక్స్ని మల్టిప్లై చేస్తే వీ గెట్ ది వన్ మ్యాట్రిక్స్. ఆ మ్యాట్రిక్స్ ఏంటనేది మనం చూద్దాం. అలాగే బీ మ్యాట్రిక్స్ని ఏ మ్యాట్రిక్స్ని కూడా మల్టిప్లై చేస్తే కనుక వీ గెట్ ది న్యూ మ్యాట్రిక్స్. బోత్ మ్యాట్రిసెస్ ఆర్ ఈక్వల్ హెన్స్ అవర్ స్టేట్మెంట్ ఈజ్ ఏ అండ్ బీ ఆర్ కమ్యూట్ విత్ రెస్పెక్ట్ టు ప్రొడక్ట్ ఆర్ మల్టిప్లికేషన్. ఓకే ఏబీ వాల్యూ బిఏ వాల్యూ రెండు ఈక్వల్గా వచ్చినాయి అనుకోండి మన ప్రొడక్ట్ చేసినప్పుడు అప్పుడు మన స్టేట్మెంట్ ఏం రాస్తామంటే కనుక ద గివెన్ 2 మ్యాట్రిసెస్ ఆర్ కమ్యూట్ విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిసెస్. ఒకవేళ ఏబీ వాల్యూ బిఏ వాల్యూ డిఫరెంట్గా వచ్చినాయి అనుకోండి ద గివెన్ 2 మ్యాట్రిసెస్ నాట్ కమ్యూట్ టు ఈచ్ అదర్ విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిసెస్. అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి ఏ ఇంటూ బీ చేయాలి అంటే ఈ మ్యాట్రిక్స్ని ఈ మ్యాట్రిక్స్ చేత మల్టిప్లై చేద్దాం వీ గెట్ ది న్యూ మ్యాట్రిక్స్. మరి మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఈజ్ పాసిబుల్ ఎస్ బికాజ్ ఏ ఈజ్ 3/3 ఆర్డర్ మ్యాట్రిక్స్ బీ ఈజ్ ఆల్సో 3/3 ఆర్డర్ మ్యాట్రిక్స్ బోత్ మ్యాట్రిసెస్ హ్యావ్ ది సేమ్ ఆర్డర్. సో వాట్ ఈస్ ది కండిషన్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ ఎనీ 2 మ్యాట్రిసెస్? The main condition is the number of columns in the first matrix, that means 3. The number of rows in the second matrix 3. Both are same. So product and that means A and B are conformable. అంటే ఏని బీని మల్టిప్లై చేసుకోవడానికి పాసిబిలిటీ ఉందన్నమాట. ఓకే
ఇందులో కాలమ్స్ ఎన్ని ఉన్నాయో ఫస్ట్ మ్యాట్రిక్స్లో, సెకండ్ మ్యాట్రిక్స్లో ఉన్నటువంటి రోస్కి ఈక్వల్ అయితే కనుక రెండింటిని ప్రొడక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందన్నమాట. ఓకే, దాన్ని ఆ పాసిబిలిటీ ఉంటాన్ని మనం ఏమంటామంటే కనుక కన్ఫార్మబుల్. హెన్స్ ఏ అండ్ బి ఆర్ కన్ఫార్మబుల్, బి అండ్ ఏ ఆర్ సేమ్. ఇక్కడ 3/3 కాబట్టి ఇంకా ప్రొడక్ట్ ఏబి పాసిబిలిటీ అవుతుంది. ఏ అండ్ బి ఆర్ కన్ఫార్మబుల్, బి అండ్ ఏ ఆర్ కన్ఫార్మబుల్. ఒకసారి ఏ అండ్ బి ఆర్ కన్ఫార్మబుల్ అయ్యి బి అండ్ ఏ ఆర్ కన్ఫార్మబుల్ అవ్వదు. ఒక్కొక్కసారి కొన్ని సందర్భాలు జరుగుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ రెండు సేమ్ సైజు కాబట్టి ఏబి పాసిబిలిటీ అవుతుంది మల్టిప్లై చేయడానికి, బిఏ కూడా పాసిబిలిటీ అవుతుంది. ఫస్ట్ ఏబి ఎలా మల్టిప్లై చేయాలో చూద్దాం. ఓకే, ఫస్ట్ మన సొల్యూషన్ ఎలా స్టార్ట్ చేద్దాం అంటే కనుక ఏని బిని మల్టిప్లై చేద్దాం. నౌ ఏబి ఇక్కడ మనం చేయవలసింది ఏంటంటే ఏబీ చేస్తే న్యూ మ్యాట్రిక్స్ వస్తుంది, బిఏ చేస్తే న్యూ మ్యాట్రిక్స్ వస్తుంది. ఆ రెండు మ్యాట్రిక్స్ని అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. ఈక్వల్గా ఉంటే కమ్యూట్ టు ఈచ్ అదర్, ఈక్వల్గా లేకపోతే నాట్ కమ్యూట్ టు ఈచ్ అదర్ విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిసెస్ అని స్టేట్మెంట్ కంక్లూజన్ రాయటమే. ఫస్ట్ ఏ ఇంటూ బి, మ్యాట్రిక్స్ ఏ, మ్యాట్రిక్స్ బి. హౌ టు మల్టిప్లై దీస్ టూ చాలా ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. మ్యాట్రిసెస్ మల్టిప్లై చేసినప్పుడు మనం డెఫినేషన్ చెప్పుకున్నప్పుడు డెఫినేషన్ కరస్పాండెన్స్గా మల్టిప్లికేషన్ మీద చాలా ప్రాబ్లమ్స్ అవి చేసాం. ఫస్ట్ ఎప్పుడు కూడా రోని సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ రో ఇంటూ ఫస్ట్ కాలం, ఫస్ట్ రో ఇంటూ సెకండ్ కాలం, ఫస్ట్ రో ఇంటూ సెకండ్ కాలంతో అయిపోయింది, ఫస్ట్ రో ఇంటూ థర్డ్ కాలం. అది మీరు గుర్తుపెట్టుకుంటే కనుక సరిపోతుంది. ఫస్ట్ మీరు అలా అనుకోవాలి మల్టిప్లికేషన్ చేసే ముందు. ఫస్ట్ R1 ఇంటూ కాలం 1, ఫస్ట్ రో ఇంటూ సెకండ్ కాలం, ఫస్ట్ రో ఇంటూ థర్డ్ కాలం. అంటే కరస్పాండింగ్ ఎలిమెంట్స్ మల్టిప్లై చేయాలి. ఇది ఇంటూ ఇది అంటే కనుక 1 ఇంటూ 1 ప్లస్ -2 ఇంటూ 0 ప్లస్ 3 ఇంటూ 1. అక్కడ ఒక ఎంట్రీ అయిపోయింది. నెక్స్ట్ ఫస్ట్ రో ఇంటూ సెకండ్ కాలం 1 ఇంటూ 0 ప్లస్ -2 ఇంటూ 1 ప్లస్ 3 ఇంటూ 2. అక్కడ సెకండ్ ఎంట్రీ అయిపోయింది. నెక్స్ట్ ఫస్ట్ రో ఇంటూ థర్డ్ కాలం 1 ఇంటూ 2 ప్లస్ -2 ఇంటూ 2 ప్లస్ 3 ఇంటూ 0. అక్కడికి 3 ఎలిమెంట్స్ అయిపోయినాయి. నెక్స్ట్ సెలెక్ట్ సెకండ్ రో, సెకండ్ రో ఇంటూ ఫస్ట్ కాలం, సెకండ్ రో ఇంటూ సెకండ్ కాలం, సెకండ్ రో ఇంటూ థర్డ్ కాలం. నెక్స్ట్ సెలెక్ట్ R3 థర్డ్ రో, థర్డ్ రో ఇంటూ ఫస్ట్ కాలం, థర్డ్ రో ఇంటూ సెకండ్ కాలం, థర్డ్ రో ఇంటూ థర్డ్ కాలం. అలా మల్టిప్లై చేసి 9 ఇంటూ 9 ఎలిమెంట్స్ వస్తాయి మనకి. ఇక్కడ ఒక్కటి నేను చేసి చూపిస్తున్నాను, దాని ప్రకారం మనం అన్నీ కూడా తర్వాత నేను బోర్డు మీద కాపీ చేస్తున్నారు. మీరు కాపీ నేను బోర్డు మీద నేను ఇవన్నీ రాస్తాను, రాసిన తర్వాత అప్పుడు మీరు కాపీ చేసుకుందరు. కానీ అయితే ఫస్ట్ది ఎలా మల్టిప్లై చేయాలి, 1 ఇంటూ 1 ఇలా చక్కగా వేసుకోండి. 1 ఇంటూ 1 ఓ బ్రాకెట్ పెట్టుకోండి, ప్లస్ -2 ఇంటూ 0, -2 ఇంటూ 0 ప్లస్ 3 ఇంటూ 1, 3 ఇంటూ 1. R1 తోటి C1 అయిపోయింది. ఇది మీరు C1, ఇది C2, ఇది C3. దిస్ ఈజ్ R3, దిస్ ఈజ్ R2, దిస్ ఈజ్ R1. R1 ఇంటూ C1, R1 ఇంటూ C2, R1 ఇంటూ C3. R2 ఇంటూ C1, R2 ఇంటూ C2, R2 ఇంటూ C3. R3 ఇంటూ C1, R3 ఇంటూ C2, R3 ఇంటూ C3. ఇదే మల్టిప్లికేషన్ అనమాట. సో ఎలా వేసుకోవాలి, 1 ఇంటూ 1 ప్లస్ -2 ఇంటూ 0 ప్లస్ 3 ఇంటూ 1 వేసుకున్నాం అక్కడ. మళ్ళీ సెకండ్ది ఒక ఫస్ట్ నేను కంప్లీట్ చేస్తాను, తర్వాత అంతా కూడా రిటర్న్గా రాసిన తర్వాత మీరు చూసుకుందరు. కానీ ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ ఫస్ట్ రో ఇంటూ సెకండ్ కాలం 1 ఇంటూ 0, 1 ఇంటూ 0 ప్లస్ -2 ఇంటూ 1 ప్లస్ -2 ఇంటూ 1 ప్లస్ 3 ఇంటూ 2, 3 ఇంటూ 2. ఫస్ట్ది అయిపోయింది. దీంతో చేసాం, ఈ ఎంట్రీ వచ్చింది. దీంతో చేసాం, ఇక సెకండ్ ఎంట్రీ వచ్చింది. ఇప్పుడు రో 1ని కాలం 3తో చేస్తాం. అంటే 1 ఇంటూ 2, 1 ఇంటూ 2 ప్లస్ -2 ఇంటూ 2, -2 ఇంటూ 2 ప్లస్ 3 ఇంటూ 0, 3 ఇంటూ 0 కంప్లీట్ అయిపోయింది. అంటే ఒక రో నేను కంప్లీట్ చేశాను. రిమైనింగ్ రోస్ అన్నీ కూడా నేను ఇక్కడ కంప్లీట్ చేసి మీకు చూపిస్తాను. అప్పుడు మీరు కాపీ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఈ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ప్లస్లో మైనస్లో ఎడిషన్స్ సబ్ట్రాక్షన్స్ మల్టిప్లికేషన్స్ జాగ్రత్త కేర్ఫుల్గా చేయాలి. ఏమాత్రం తేడా వచ్చిన ప్రాబ్లం అంతా కూడా రాంగ్ అయిపోతుంది అన్నమాట. అది ఎలా చేయాలి ఏంటనేది కేర్ఫుల్గా చూసుకోండి. ఓకే, మిగతాదంతా కూడా నేను కంప్లీట్ చేసి ఇక్కడ రాస్తాను, చూసి మీరు కాపీ చేద్దరు. నేను మొత్తం కంప్లీట్ చేశాను. అంటే మీకు రో 1 ఇంటూ కాలం 1, రో 1 ఇంటూ కాలం 2, రో 1 ఇంటూ కాలం 3 అలా ఫస్ట్ 3 ఎలిమెంట్స్ వచ్చినాయి అన్నమాట. ఇవి ఎలా మల్టిప్లై చేయాలి చేసి అలాగే మీరు రో 2 తీసుకోవాలి. దీంతో మల్టిప్లై చేస్తే 2 ఇంటూ 1, ఇక 2 ఇంటూ 1 ప్లస్ 3 ఇంటూ 0
3 ఇంటూ 0 ప్లస్ -1 ఇంటూ 1 -1 ఇంటూ 1 ఇలాగా మనం ఈ అన్నిటికి టైం వేస్ట్ చేసుకునే కంటే ఇవంతా కూడా నేను బోర్డు మీద కాపీ చేశాను, మీరు కూడా ఇది కాపీ చేసుకోండి. అంటే కాపీ చేయడం కంటే మీరు ప్రాక్టీస్ చేయాలి, ఇలా వేసుకోవాలి. ఇలా రెండు చేతులు పెట్టుకుని 1 ఇంటూ 1 -2 ఇంటూ 0 3 ఇంటూ 1 1 ఇంటూ 0 -2 ఇంటూ 1 3 ఇంటూ 2 1 ఇంటూ 2 -2 ఇంటూ 2 3 ఇంటూ 0 అలాగ ఫస్ట్ రోతో చేశారు. సెకండ్ రో తోటిని థర్డ్ రోతో కూడా అలాగే కంప్లీట్ చేయాలి. ఆ కంప్లీట్ చేసినంత కూడా నేను వేసి ఇంక ఇక్కడ ఏముంది, ఇది పెద్ద చేయటం ఏం కాదు. ప్లస్లో మైనస్లో 1 ఇంటూ 1 1 -2 ఇంటూ 0 0 3 ఇంటూ 1 3 అవి మామూలుగా జాగ్రత్తగా వేసుకుని -2 + 6 అంటే 4 అని కరెక్ట్గా రాసుకుంటే మనకి ఏబీ మ్యాట్రిక్స్ ఎంత వచ్చిందంటే కనుక ఏని బీని మల్టిప్లై చేస్తే 4 4 -2 1 1 10 -1 5 -4. సో ఏబీ ప్రొడక్ట్ అయిపోయింది. ఇప్పుడు నాకు నెక్స్ట్ మనం ఏం చేయాలి, బిఏ ప్రొడక్ట్ చేద్దాం. బిఏ ప్రొడక్ట్ చేస్తే కనుక ఆ మ్యాట్రిక్స్ ఎలా వస్తుందో చూద్దాం. బిఏ అంటే ఏంటి, ఇదేమో ఇక్కడ రాసుకోవాలి, ఇదేమో ఇక్కడ రాసుకోవాలి, సేమ్ మల్టిప్లికేషన్ ఇదంతా కూడా చేయాలి. చేస్తే ఎలా వస్తుందో చూద్దాం. ఓకే, అప్పుడు ఆ రెండు ఈక్వల్ అయితే కనుక కమ్యూట్ అయినట్టు, ఈక్వల్ అవ్వకపోతే కనుక నాట్ కమ్యూట్. అది బిఏ కట్టిన తర్వాత కానీ మనకు తెలియదు. ఓకే, నేను బిఏ కట్టిన తర్వాత చూపిస్తాను, ఇక్కడ చూసిన తర్వాత మీరు అప్పుడు కాపీ చేసుకుందరు. ఓకే, ఏబీ ప్రొడక్ట్ చేసినట్టు మనం బిఏ ప్రొడక్ట్ చేద్దాం. అంటే బీని ఏని మల్టిప్లై చేయటం అంటే ఇది బి ఇది ఏ. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఈజ్ పాసిబిలిటీ కదా, కన్ఫార్మబుల్ అయినప్పుడు ఫస్ట్ రో ఇంటూ ఫస్ట్ కాలం, ఫస్ట్ రో ఇంటూ సెకండ్ కాలం, ఫస్ట్ రో ఇంటూ థర్డ్ కాలం అలా చేసుకుని వెళ్ళిపోతే కనుక కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని మల్టిప్లై చేస్తే కనుక అన్నీ వచ్చినాయి. ఎలా చూసుకోవాలో జాగ్రత్తగా చూసుకుని రెండు చేతులు పెట్టుకుని 1 ఇంటూ 1 0 ఇంటూ 2 2 ఇంటూ -3 1 ఇంటూ -2 0 ఇంటూ 3 2 ఇంటూ 1 1 ఇంటూ 3 0 ఇంటూ -1 2 ఇంటూ 2 ఫస్ట్ రో 3 కాలమ్స్ తోటి అయిపోయింది. నెక్స్ట్ 0 ఇంటూ 1 1 ఇంటూ 2 2 ఇంటూ -3 0 ఇంటూ -2 1 ఇంటూ 3 2 ఇంటూ 1 0 ఇంటూ 3 1 ఇంటూ -1 2 ఇంటూ 2 అక్కడ డిస్ప్లే ఇక్కడ నేను రాసేసాను కాబట్టి అవన్నీ మీరు చెక్ చేసుకుంటూ చూసుకుని సరిపోతుంది. సెకండ్ రో తోటి 3 కాలమ్స్ తోటి మల్టిప్లికేషన్ అయిపోయింది. అంటే రో 1 తోటి 3 కాలమ్స్ చేస్తే 3 ఎంట్రీస్ వస్తాయి మాట ఇక్కడ లాగా. అలాగే సెకండ్ రో తోటి ఈ 3 కాలమ్స్ తోటి మల్టిప్లై చేస్తే 3 ఎంట్రీస్ వస్తాయి. థర్డ్ రో తోటి 3 కాలమ్స్ తోటి మల్టిప్లై చేస్తే 3 ఎంట్రీస్ వస్తాయి. టోటల్గా మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ కంప్లీట్ అయిపోయినట్టే. తర్వాత ఇది ఇంటూ ఇది 1 ఇంటూ 1 2 ఇంటూ 2 0 ఇంటూ -3 1 ఇంటూ -2 2 ఇంటూ 3 0 ఇంటూ 1 1 ఇంటూ 3 2 ఇంటూ -1 0 ఇంటూ 2 అవన్నీ కూడా అలా చక్కగా పీస్ఫుల్గా కాన్సన్ట్రేషన్ అంతా కూడా దాని మీదే పే చేసి చేయాలి. ఇక్కడే చాలామంది అన్ని తప్పులు చేస్తూ ఉంటారు అన్నమాట. చేసి ఇదంతా కూడా ఎడిషన్స్ 1 ఇంటూ 1 1 0 ఇంటూ 2 0 2 ఇంటూ -3 -6 వేసుకుంటే కానీ సింప్లిఫికేషన్ చేస్తే నాకు ఈ వాల్యూ వచ్చింది బిఏ. ఓకే, ఇందాక మనం ఏబీ ఫైండ్ అవుట్ చేసాం. ఏబీ ఎంత వచ్చింది, ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఏబీ వాల్యూ ఇందాక మనకి వచ్చింది 4 4 -2 4 4 -2 1 1 10 1 1 10 -1 -1 5 -4 ఇలా వచ్చింది ఇందాక మనకి ఏబీ వాల్యూ. బిఏ వాల్యూ ఇలా వచ్చింది. మరి రెండు ఈక్వల్లా, ఈక్వల్ కాదు. దేర్ఫోర్ ఏబీ నాట్ ఈక్వల్ టు బిఏ. ఏబీ నాట్ ఈక్వల్ టు బిఏ జరిగిందనుకోండి, ఏ అండ్ బి ఆర్ డు నాట్ కమ్యూట్. అంటే కాంపిటేటివ్లా సాటిస్ఫై అవ్వట్లేదు. ఇక్కడ ఏబీ ఈజ్ ఈక్వల్ టు బిఏ అయితే కనుక కమ్యూట్ టు ఈచ్ అదర్. బట్ హియర్ ఏ అండ్ బి ఆర్ ఫైనల్ స్టేట్మెంట్ ఏంటి, వాట్ ఈస్ ద రిజల్ట్? కొన్ని చోట్ల జరుగుతుంది, ఎప్పుడు జరిగితే కనుక కమ్యూట్ అని చెప్పాలన్నమాట. అప్పుడప్పుడు జరిగితే కనుక చెప్పాల్సిన అవసరం కాంపిటేటివ్లో అని ఉంటుంది అనమాట. అది సాటిస్ఫై అవ్వాలంటే కనుక ఎనీ 2 మ్యాట్రిసెస్ని ఏబీ చేత మల్టిప్లై చేసినా బిఏ చేత మల్టిప్లై చేసినా ఒకే ఈక్వల్గా వచ్చిందనుకోండి, అది కాంపిటేటివ్లో సాటిస్ఫై అయినమాట. బట్ ఒకసారి జరిగి ఒకసారి జరగకుండా ఉండకూడదు. సో ఇన్ దిస్ కేసు, ఈ కేసులో మనం డిస్కస్ చేసుకుంటే కనుక ఏబీ బిఏ నాట్ ఈక్వల్. సో ఏ అండ్ బి ఆర్ డు నాట్ కమ్యూట్ టు ఈచ్ అదర్. Okay, the final statement is the given matrices A and B are do not commute to each other with respect to multiplication of matrices. So in this class problem number 9 is over. Next I am going to explaining problem number 10. Okay, next 10th problem is if A is equal to 1 2 1 0 1 -1 3 -1 1 then find A cube minus 3A square minus A plus 9i. అంటే ఈ వాల్యూ అంతా కూడా క్యాలిక్యులేట్ చేయమన్నాడు. అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే కనుక ఈ ఎక్స్ప్రెషన్లో ఉన్న వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి ముందు అబ్జర్వ్ చేయండి. ఈ ఎక్స్ప్రెషన్లు ఏమున్నాయి, ఏ క్యూబ్ మనకి ఏ ఇచ్చాడు. ఏ క్యూబ్ ఎలా వస్తుంది,
ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ. ముందు ఏ ఇంటూ ఏ చేస్తే కనుక ఏ ఇంటూ ఏ చేస్తే మనకి ఏమొస్తుంది, ఏ స్క్వేర్ వస్తుంది. దీన్ని మళ్ళీ ఇంకొకసారి ఏ పెట్టి మల్టిప్లై చేస్తే కనుక మనకి ఏ క్యూబ్ వస్తుంది. సో మనకి ఏ క్యూబ్ కావాలంటే కనుక ఫస్ట్ ఏ ఇంటూ ఏ చేయాలి. ఓకే, చేసిన తర్వాత దాన్ని మళ్ళీ పెట్టి ఏ పెట్టి మల్టిప్లై చేయాలి. అంటే 2 సార్లు మ్యాట్రిక్ మల్టిప్లికేషన్ చేయాలి. ఆల్రెడీ మనకి ఏ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేసి చేస్తాం ఇక్కడ. 9 ఇంటూ ఐ, ఏ అంటే గివెన్ మ్యాట్రిక్స్. 9 ఇంటూ ఐ, ఐ మీన్స్ మీకు చెప్పాను డెఫినేషన్లో ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఈజ్ డినోటెడ్ బై క్యాపిటల్ ఐ. ఐతో డినోట్ చేస్తారు. అయితే ఏ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ తీసుకోవాలి, 1 0 0 1 తీసుకోవాలా? నో, 1 0 0 0 1 0 0 0 1 తీసుకోవాలి. అంటే 3/3 ఐడెంటిటీ మ్యాట్రిక్స్ తీసుకోవాలి. ఎందువలన ద గివెన్ మ్యాట్రిక్స్ ఈజ్ ఆర్డర్ ఇస్ 3/3. అప్పుడు నువ్వు తీసుకునే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కూడా 3/3 తీసుకోవాలి. చాలాసార్లు మనకి ఐ అని వదిలేస్తాడు, ఒక్కొక్కసారి I3 అని కూడా రాస్తాడు అనమాట. ఒకవేళ మనకి ఐ అని వదిలేసాడు అనుకోండి, ఇక్కడ ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్ని బట్టి ఫాలో అవ్వాలి. అంటే మనం తీసుకోవాల్సిన ఐడెంటిటీ మ్యాట్రిక్స్ I3 తీసుకోవాలని. ఒకవేళ ఇక్కడ 2/2 మ్యాట్రిక్స్ ఇచ్చాడు అనుకోండి, ఇక్కడ ఐ అని వదిలేసాడు అనుకోండి, టేక్ I2 1 0 0 1. బట్ హియర్ గివెన్ మ్యాట్రిక్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు దిస్ 1 కాబట్టి మీరు I3 అని ఐడెంటిటీ మ్యాట్రిక్స్ని 1 0 0 0 1 0 0 0 1 కింద తీసుకోవాలి. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఏ క్యూబ్ క్యాలిక్యులేట్ చేయాలి. తర్వాత ఏం చేయాలి, దాన్ని 3 పెట్టి మల్టిప్లై చేయాలి. అంటే ఏ క్యూబ్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఏ స్క్వేర్ని 3 పెట్టి మల్టిప్లై చేయాలి. అంటే స్కేలార్ మల్టిప్లికేషన్ అనమాట. మనకు వచ్చినటువంటి న్యూ మ్యాట్రిక్స్ ఏ స్క్వేర్ ఉంటుంది, దాన్ని 3 పెట్టి స్కేలార్ మల్టిప్లికేషన్ చేస్తే 3a స్క్వేర్ వస్తుంది. ఆల్రెడీ ఏ గివెన్ మ్యాట్రిక్స్ కాబట్టి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ని 9 పెట్టి మల్టిప్లై చేయాలి. అంటే 9 ఇంటూ 1 0 0 0 1 0 0 0 1 అంటే ఎంత వస్తుందంటే 9 0 0 0 9 0 0 0 9 వస్తుంది అనమాట. ఆ వాల్యూస్ అన్నీ తీసుకెళ్ళి ఈ ఎక్స్ప్రెషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే వీ గెట్ న్యూ మ్యాట్రిక్స్, దట్ ఈస్ ది రిక్వైర్డ్ మ్యాట్రిక్స్. అది ఈ ప్రాబ్లంలో మనం చేయవలసింది. అయితే నేను ఏం చేస్తానంటే బోర్డు మీద ముందు ఏ క్యూబ్ క్యాలిక్యులేట్ చేస్తాను. ఏ క్యూబ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, సొల్యూషన్ ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు, ఏ క్యూబ్ కంటే ముందు మీరు ఏం చేయాలంటే ఏ స్క్వేర్ క్యాలిక్యులేట్ చేయాలి. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ. ఈ మ్యాట్రిక్స్ని ఈ మ్యాట్రిక్స్ తోటే సెల్ఫ్ మల్టిప్లికేషన్ అనమాట చేస్తే కనుక ఏ స్క్వేర్ వస్తుంది. తర్వాత ఏ క్యూబ్ క్యాలిక్యులేట్ చేద్దాం. అదంతా నేను బోర్డు మీద చేస్తాను. అది చేసి ఇవన్నీ కూడా మీకు ప్రొడక్ట్ ఎలా చేయాలో, మల్టిప్లికేషన్ ఎలా చేయాలో, ఒక మ్యాట్రిక్స్ని ఎలా మల్టిప్లై చేయాలో మీకు తెలుసు కాబట్టి నేను ఇక్కడ చేసేసిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగానే ఏ క్యూబ్, ఏ స్క్వేర్, నెక్స్ట్ మళ్ళీ మనం 9I3 ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేశాను. ఇక చూడండి, ఫస్ట్ ఏ స్క్వేర్ ఏ ఇంటూ ఏ. ఈ మ్యాట్రిక్స్ని ఈ మ్యాట్రిక్స్ తోటి మల్టిప్లై చేయాలి. అంటే ఫస్ట్ రో ఇంటూ ఫస్ట్ కాలం, ఫస్ట్ రో ఇంటూ సెకండ్ కాలం. అయితే స్టెప్స్ తగ్గించేసాను చూడండి. మీరు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ బాగా ప్రాక్టీస్ చేస్తున్నారనుకోండి, ఫస్ట్ టైం వేసుకున్నట్టుగా వేసుకోవాల్సిన అవసరం లేదు. ఎలాగా 1 ఇంటూ 1 1 ప్లస్ 2 ఇంటూ 0 0 ప్లస్ 1 ఇంటూ 3 ఇలా వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ డైరెక్ట్గా వేసుకోండి, తప్పులు లేకుండా వేయాలి. 1 ఇంటూ 1 1 ప్లస్ 2 ఇంటూ 0 0 ప్లస్ 1 ఇంటూ 3 3. అలాగా 1 ఇంటూ 2 2 2 ఇంటూ 1 2 1 ఇంటూ -1 -1 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అయిపోతుంది. అలాగే మల్టిప్లై చేసుకుని వెళ్తే కనుక నాకు ఏ స్క్వేర్ వాల్యూ ఇది ఇంత వచ్చింది, దిస్ ఈజ్ ఏ స్క్వేర్. మళ్ళీ దీన్ని ఏ పెట్టి మల్టిప్లై చేసి అనుకోండి, వీ గెట్ ఏ క్యూబ్. ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ ఏ. అంటే ఏ స్క్వేర్ని ఏ పెట్టి మల్టిప్లై చేశాను. మల్టిప్లికేషన్ ప్రాసెస్ మీకు తెలుసు కాబట్టి వీ గెట్ దిస్ మ్యాట్రిక్స్. దిస్ ఈజ్ ఏ క్యూబ్, దిస్ ఈజ్ ఏ స్క్వేర్. అంటే ఏ క్యూబ్ క్యాలిక్యులేట్ చేశాను, ఏ స్క్వేర్ కూడా క్యాలిక్యులేట్ చేశాను. బట్ ఐ వాంట్ 3a స్క్వేర్. అంటే 3a స్క్వేర్ అంటే కనుక ఈ ఏ స్క్వేర్ని 3 పెట్టి స్కేలార్ మల్టిప్లికేషన్ చేయాలి. ఓకే, వాట్ ఈజ్ స్కేలార్ మల్టిప్లికేషన్? 3 ఇంటూ ఏ స్క్వేర్ దట్ ఈక్వల్ టు 12 9 0 -9 6 -6 18 12 15 అయిపోయింది. అంటే ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేశాను, ఈ వాల్యూ కూడా క్యాలిక్యులేట్ చేశాను. నెక్స్ట్ ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. ఇది క్యాలిక్యులేట్ చేయవలసిన అవసరం లేదు. ఏ గివెన్, ఏ ఈజ్ ఈక్వల్ టు దిస్ మ్యాట్రిక్స్. సో 9 ఇంటూ I3 9 ఇంటూ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ 1 0 0 0 1 0 0 0 1. అంటే ఏ ఆర్డర్లో అయితే మనకు మ్యాట్రిక్స్ ఇచ్చాడో ఆ ఆర్డర్లో ఉన్నటువంటి ఐడెంటిటీ మ్యాట్రిక్సే తీసుకోవాలి. సో 9 ఇంటూ I ఈజ్ ఈక్వల్ టు దిస్ 1 ఈజ్ ఈక్వల్ 9 0 0 0 9 0 0 0 9. సో మనకి ప్రాబ్లంలో కావాల్సిన వాల్యూస్ అన్నీ కూడా మనం ముందు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత ఆ వాల్యూస్ అన్నీ కూడా తీసుకొచ్చి 1 by 1 1 by 1 1 by 1 ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. ఏ క్యూబ్, దిస్ ఈజ్ ఏ క్యూబ్. ఏ 3a స్క్వేర్ ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తాం, 3a స్క్వేర్ దిస్ 1. నెక్స్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు దిస్ 1. నెక్స్ట్ ప్లస్ 9I3 ఈజ్ ఈక్వల్ దిస్ 1.
ఇదంతా అందులో వేసిన తర్వాత వాల్యూ ఎంత వస్తుందంటే కనుక 4 మ్యాట్రిసెస్ని యాడ్ చేసేయాలి. యాడ్ చేసేస్తే కనుక వీ గెట్ ది 1 మ్యాట్రిక్స్, దట్ ఈస్ ది రిక్వైర్డ్ మ్యాట్రిక్స్. ఆ వాల్యూస్ అన్నీ కూడా నేను ఇందులో సబ్స్టిట్యూట్ చేసి చూపిస్తాను, ఒకసారి చూడండి. ఓకే, మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి వాల్యూస్ అన్నీ కూడా a³ 3a² ఏ గివెన్ 9i3 ఆ ఎక్స్ప్రెషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. a³ ఉన్న చోట ఇది ఫైండ్ అవుట్ చేసాం. అలాగే మైనస్ 3a² ఉన్న చోట ఇది 3a². నెక్స్ట్ ఏ అంటే గివెన్. నెక్స్ట్ 9 ఇంటూ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ తోటి మల్టిప్లై చేస్తే స్కేలర్ మల్టిప్లికేషన్ అది. ఇప్పుడు ఈ 4 మ్యాట్రిసెస్ని ఎట్ ఏ టైం యాడ్ చేయటం మీకు తెలియకపోతే కనుక ముందు మీరు ఈ రెండు కూడా సబ్ట్రాక్ట్ చేసుకోండి. అంటే 4 - 12 అండ్ -8. ఆ తర్వాత ఈ రెండు కూడా యాడ్ చేసుకోండి. ఎట్ ఏ టైం 4 యాడ్ చేయడం కూడా పెద్ద కష్టం కాదు. అప్పుడు ఎలా చేయాలంటే కనుక ఇది చూసుకోవాలి, జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ పే చేసి 4 - 12 -1 +9 కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని మాత్రమే ఎడిషన్ సబ్ట్రాక్షన్ చేయాలి. ఇంకొక ఎలిమెంట్లోకి జంప్ అవ్వకూడదు. చూడండి, నేను 4 సెలెక్ట్ చేసుకున్నాను. అంటే కరస్పాండింగ్ ఎలిమెంట్స్ అంటే ఇవి. అన్ని మ్యాట్రిసెస్లో కూడా A11నే యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో 4 నెక్స్ట్ -12 -1 +9 అలాగా ప్రతిదీ కూడా మీరు రాసుకోండి. చూడండి, 4 -12 -1 +9. తర్వాత నెక్స్ట్ 11 -9 -2 +0. నెక్స్ట్ 1 -0 -1 +0. అదే రాస్తున్నాను ఇక్కడ నేను. ఓకే, అలాగా ఎట్ ఏ టైం చేసుకుంటే ఒక స్టెప్లో మనకి కంప్లీట్ అయిపోతుంది. ఈ రెండు సబ్ట్రాక్ట్ చేసిన మళ్ళీ రెండు యాడ్ చేసిన ఇవన్నీ కూడా కన్ఫ్యూజ్గా ఉంటుంది. అందుకని ఎట్ ఏ టైం చక్కగా ఇది ఇక్కడ సింబల్ ఏందో చూసుకోండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ -9 మైనస్ ఆఫ్ -9 ఇలా రాసుకోవాలి. -9 -9 మళ్ళీ -0 +0 అలా అన్నీ రాసుకుంటే కనుక దీన్ని సింప్లిఫై చేస్తే కనుక 13 - 13 అన్నీ ఎలా వచ్చినాయి, అన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి ఇవన్నీ కూడా. ఓకే, సో 0 0 0 0 0 0 0 నల్ మ్యాట్రిక్స్ వచ్చింది. అంటే ఇదంతా కూడా కష్టపడి మనం ఫైండ్ అవుట్ చేస్తే దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే 0 మీన్స్ నాట్ వాల్యూ 0, రియల్ నెంబర్ 0 కదా, 0 మ్యాట్రిక్స్ అంటే దట్ మీన్స్ నల్ మ్యాట్రిక్స్. ఇన్ నల్ మ్యాట్రిక్స్ ఆల్ ఎలిమెంట్స్ ఆర్ జీరోస్. సో మనకి 0 వాల్యూ వచ్చింది, అంటే వీ గెట్ ది 0. ఒక్కొక్కసారి ఈ ప్రాబ్లమ్ని ఎలా అడుగుతాడంటే కనుక ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు దిస్ మ్యాట్రిక్స్ దెన్ షో దట్ దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0 మ్యాట్రిక్స్ అని ప్రూవ్ చేయమంటాడు. ఇవన్నీ కూడా ఎస్ఏ క్వశ్చన్లు, ఇవి చాలా ఇంపార్టెంట్. వీటి మీద ఎక్కువగా ఇలా అడుగుతూ ఉంటాడు అనమాట. ఒరే, ఈ ప్రాబ్లమ్స్ క్యాలీ హ్యామిల్టన్ థియరం ఉపయోగించేటప్పుడు కూడా ఇవి ఎక్కువగా ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. అది మనకి అవుట్ ఆఫ్ సిలబస్ కాబట్టి ఇప్పుడు అవసరం లేదు. ఇంజనీరింగ్ అక్కడలో క్యాలీ హ్యామిల్టన్ థియరం యూజ్ చేసి ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. అప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేయవలసి ఉంటుంది. ఓకే, అందుకని ఇవి బాగా ప్రాక్టీస్ చేయాలి. ఏ వాల్యూ ఇస్తాడో ఆ ఎక్స్ప్రెషన్లో ఉన్నాయన్నీ కూడా చూసుకుని రెడీ చేసుకుని అందులో సబ్స్టిట్యూట్ చేస్తే 0 వస్తే 0 మ్యాట్రిక్స్. ఒకసారి 0 రాకుండా ఏదో 4i అని, లేకపోతే 3i అని, లేకపోతే i అని, లేదా ఒక్కొక్కసారి 3a అని, ఇలాంటివి ప్రూవ్ చేయమంటాడు. ఏం ప్రూవ్ చేయమంటే అది ప్రూవ్ చేయాలి. ఇలా మ్యాట్రిక్స్ ఇచ్చి దెన్ షో దట్ నల్ మ్యాట్రిక్స్ అని ప్రూవ్ చేయమంటాడు. అది మనకి ఇక్కడ వచ్చిన వాల్యూని బట్టి హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ అని రాస్తాం. కానీ ఇక్కడ మనకి ప్రూవ్ చేయమనలేదు. ఫైండ్ దిస్ మ్యాట్రిక్ ఎక్స్ప్రెషన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఈ ఎక్స్ప్రెషన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఎంత వచ్చింది, వి గెట్ ది నల్ మ్యాట్రిక్స్. సో దిస్ ఈస్ ది ప్రాబ్లం నెంబర్ 10. Next I am going to explaining problem number 11. This is last problem in this class. Okay. The last question is the applications of multiplication and addition of matrices మాట. అంటే నేను ఒక క్వశ్చన్ ఒకటి మీకు డిస్ప్లే చేస్తున్నాను. ఆ డిస్ప్లే చేసినటువంటి క్వశ్చన్ అంతా కూడా ఒకసారి క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, డిస్ప్లే చేసినటువంటి క్వశ్చన్స్లో మ్యాథమెటిక్స్ బుక్స్ ఎన్ని ఉన్నాయి, 10 డజన్. అలాగే ఫిజిక్స్ 8 డజన్స్, కెమిస్ట్రీ 6 డజన్. 1 డజన్ ఈజ్ ఈక్వల్ టు 12. దట్ మీన్స్ టోటల్ మ్యాథమెటిక్స్ బుక్స్ 10 × 12 120 బుక్స్. నెక్స్ట్ ఫిజిక్స్ 8 డజన్, 8 × 12 96 బుక్స్ టోటల్ బుక్స్. అండ్ నెక్స్ట్ కెమిస్ట్రీ 6 × 12 72 బుక్స్ టోటల్ బుక్స్ 72. మ్యాథమెటిక్స్ 120, ఫిజిక్స్ 96, కెమిస్ట్రీ 72 టోటల్ బుక్స్ ఇవి. వీటిని ఒక మ్యాట్రిక్స్ ఫార్మేట్లో రాయాలన్నమాట. ఓకే, సో నెంబర్ ఆఫ్ బుక్స్, క్వశ్చన్ నెంబర్ 11th సొల్యూషన్. నెంబర్ ఆఫ్ బుక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, సో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. మ్యాథ్స్ 10 × 12 డజన్, దట్ ఈక్వల్ టు 120 బుక్స్. ఫిజిక్స్ 8 × 12
దట్ ఈక్వల్ టు 96 టోటల్ బుక్స్. కెమిస్ట్రీ 6 into 12 దట్ ఈక్వల్ టు 72. నెంబర్ ఆఫ్ బుక్స్ అంటే మ్యాట్రిక్స్ ఫార్మేషన్ ఎలా రాస్తున్నాం, దట్ ఈక్వల్ టు ఈ విధంగా మ్యాట్రిక్స్ ఫార్మేట్లో రాయాలి. 120, 96, 72. ఇది మ్యాట్రిక్స్ నెంబర్ ఆఫ్ బుక్స్ అన్నమాట. నెంబర్ ఆఫ్ బుక్స్ ఈజ్ ఈక్వల్ టు ఓకే 120, 96, 70. ఇదేంటి మ్యాట్రిక్స్, ఇది రో మ్యాట్రిక్స్. నెక్స్ట్ కాస్ట్ ఇచ్చాడు. కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు కాలమ్స్ మ్యాట్రిక్స్లో మనం ఇండికేట్ చేయాలి. ఓకే, కాస్ట్ ఆఫ్ బుక్స్ అన్నమాట. అంటే దట్ ఈక్వల్ టు మ్యాథమెటిక్స్ ఈచ్ మ్యాథమెటిక్స్ బుక్ ఎంత కాస్ట్ మనకి, దట్ ఈక్వల్ టు 80 రూపీస్. నెక్స్ట్ 60 రూపీస్ ఫిజిక్స్ ఈచ్ బుక్. నెక్స్ట్ 40 రూపీస్. ఓకే, అంటే మనకి నెంబర్ ఆఫ్ బుక్స్నేమో రో మ్యాట్రిక్స్లో ఇండికేట్ చేయాలి, వాటి యొక్క ఈచ్ బుక్ కాస్ట్ని కాలమ్ మ్యాట్రిక్స్లో డినోట్ చేయాలి. వాడు అడిగింది ఏంటి, టోటల్ కాస్ట్ ఆఫ్ ది బుక్స్ అడిగాడు. అప్పుడు ఏం చేయాలంటే కనుక ఈ రో మ్యాట్రిక్స్ని కాలమ్ మ్యాట్రిక్స్ తోటి మల్టిప్లై చేస్తే కనుక మనకి టోటల్ కాస్ట్ వస్తుంది. ఇలా తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకుని ఈ విధంగా మల్టిప్లై చేస్తే కనుక వీ గెట్ ది టోటల్ కాస్ట్ ఆఫ్ ది ఆల్ బుక్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్ని బుక్స్ వస్తాయన్నమాట. ఓకే, ఈ ప్రాబ్లమ్ ప్రొడక్ట్ యొక్క అంటే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఏ విధంగా మల్టిప్లై చేస్తామని దానికి చిన్న అప్లికేషన్ అనమాట. ఓకే, మనకి బుక్స్ ఎలా చెప్పాడు, ఇన్ టర్మ్స్ ఆఫ్ డజన్లో చెప్పాడు. 1 డజన్ ఈజ్ ఈక్వల్ టు 12 బుక్స్. అందుకని 10 డజన్స్ అన్నాడు కాబట్టి 10 into 12 120. ఫిజిక్స్ 8 డజన్స్, 8 into 12 96. కెమిస్ట్రీ 6 డజన్స్, 6 into 12 72. దీన్ని ఒక రో మ్యాట్రిక్స్లో ఫామ్ చేసుకోవాలన్నమాట. రో మ్యాట్రిక్స్లో ఫామ్ చేసుకున్నాం. నెక్స్ట్ వాడు ఇచ్చినటువంటి ఈచ్ బుక్ కాస్ట్ అంటే మ్యాథమెటిక్స్ 80 రూపీస్, ఫిజిక్స్ 60 రూపీస్, కెమిస్ట్రీ 40 రూపీస్. ఇప్పుడు నాకు టోటల్ కాస్ట్ కావాలి. అప్పుడు దట్ ఈక్వల్ టు 120, 96, 72. ఈ రో మ్యాట్రిక్స్ని కాలమ్ మ్యాట్రిక్స్ తోటి మల్టిప్లై చేయాలి. 80, 60, 40 మల్టిప్లై చేస్తే కనుక వీ గెట్ ది టోటల్ కాస్ట్. ఓకే, నెంబర్ ఆఫ్ బుక్స్ ఏమో రో మ్యాట్రిక్స్, కాస్ట్ ఆఫ్ ది బుక్స్ ఏమో కాలమ్ మ్యాట్రిక్స్. దీని ఆర్డర్ ఎంత, మరి మ్యాట్రిక్స్ పాసిబిలిటీ అవుతుందా? దీని ఆర్డర్ ఎంత అంటే కనుక 1 row 3 columns. దీని ఆర్డర్ 3 rows 1 column. సో 3, 3 మధ్యలో 2 ఈక్వల్గా ఉన్నాయి. ప్రొడక్ట్ ఈజ్ పాసిబుల్. వీ గెట్ ది సింగిల్టన్ ఎలిమెంట్ దట్ ఈక్వల్ టు 1/1 మ్యాట్రిక్స్. ఓకే, సో దీన్ని ఈ రో మ్యాట్రిక్స్ని కాలమ్ మ్యాట్రిక్స్తో మల్టిప్లై చేస్తే కనుక వీ గెట్ 1/1 మ్యాట్రిక్స్. అంటే టోటల్ కాస్ట్ ఆఫ్ ది బుక్స్ 18,240. అంటే మల్టిప్లికేషన్ మనం చేసినప్పుడు 120 into 80 + 96 రో సెలెక్ట్ చేసుకుని కాలంతో మల్టిప్లై చేసాం. ఒక రో ఒక కాలం ఉంది కాబట్టి మనకి 120 into 80 + 96 into 60 + 72 into 40 సింప్లిఫై చేస్తే 18,240 రూపీస్ అవుతాయి. మ్యాథమెటిక్స్లోనే కాదు, ఇవి ఎలక్ట్రికల్ సైన్స్ అండ్ టెక్నాలజీలోనే కాదు, ఎకనామిక్స్ అండ్ కామర్స్లో కూడా ఇటువంటి రో ఆపరేషన్స్, కాలమ్ ఆపరేషన్స్ అవి కూడా అక్కడ చేస్తారన్నమాట. దీని అప్లికేషన్స్ అనమాట. అంటే ప్రొడక్ట్స్ మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి అంటే మ్యాట్రిసెస్ మల్టిప్లై చేయడం వల్ల మనకి యూజెస్ ఏంటంటే కనుక ఈ విధంగా బిజినెస్ మ్యాథమెటిక్స్లో కూడా ఉపయోగించవచ్చు అనమాట. ఓకే, ఇన్ దిస్ క్లాస్ ప్రాబ్లమ్ నెంబర్ 11 ఈజ్ ఓవర్. సో 4 problems completed. Today class is over.